అందరికీ నమస్తే అండి. పెద్దవాళ్ళతో వ్యవహారాలు ఎప్పుడు కూడా తెగే వరకు లాక్కోరండి. ఎందుకంటే అది తెగితే పెద్దవాళ్ళందరికీ నష్టమే. ఇప్పుడు ఉదాహరణకు ఈ సెకి ఈ అదానీ తయారు చేసే విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనుగోలు చేయడం, అది దానికోసం సెకీతో ఒప్పందం చేసుకోవడం. దీనిలో 1750 కోట్లు లంచం ఇచ్చి ఆ ఒప్పందం చేసుకున్నారని సాక్షాత్తు అమెరికాలో కేసు నమోదయ్యి అమెరికాలో ప్రస్తుతానికి విచారణ దశలో ఈ కేసు ఉంది. దీనిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో అదానీ గారు భేటీ అయిన తర్వాత ఈ లంచాల విషయం చర్చకు వచ్చిన తర్వాతే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారని ఆ నివేదికలో అమెరికాలోని FBI, ప్రపంచంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ FBI, సో వాళ్ళు నిర్ధారించి కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లో ఈ మాట ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అండ్ అదానీ ఇద్దరు కూర్చొని బ్రైబ్స్ విషయం మాట్లాడుకున్న తర్వాతే ఇది డీల్ కన్ఫర్మ్ చేశారని. దీనిలో సరే మనం నోర్లేసుకొని చెప్పడమే తప్ప, మీరు వినడమే తప్ప, అదానీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం పెంచుకోవడమే తప్ప, కంఠశ్వాసే తప్ప దీనికి పరిష్కారం ఉండదు. దీనిలో నిజాయితీ ఏంటి, నిజంగా తప్పు జరిగిందా లేదా అనేది బయటకు రాదు. ఎందుకు రాదంటే మనం గతంలో చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకున్నాం, పెద్దల వ్యవహారాలు తెగే వరకు లాగరు. ఏమండి, ఈ వ్యవహారం గట్టిగా లాగితే ఎవరికి నష్టం? అదానీకి నష్టం. అదానీకి నష్టం అంటే దేశానికి, దేశంలో ఉన్న కార్పొరేట్ వ్యవస్థకి, దేశ ఆర్థిక వ్యవస్థకి, బీజేపీ ఆర్థిక మూలాలకి నష్టం. అంటే చంద్రబాబు గారిని స్వేచ్ఛగా పనిచేయనిస్తారా బీజేపీ వాళ్ళు? సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలివిగా వెళ్ళారో చూడండి. ఆయన కంటే చిన్న స్థాయి వ్యక్తి దగ్గర ఆయన లంచం తీసుకుంటే ఆ చిన్నోడు బుక్ అయినప్పుడు ఈయన పేరు చెప్పేస్తాడు నేను ఆయనకి ఇచ్చాను లంచం అని. ఆయన కంటే పెద్ద స్థాయి వ్యక్తి దగ్గర లంచం తీసుకున్నాడు ఆయన. ప్రపంచ కుబేరుల్లో ఒకడై ఈ దేశ కార్పొరేట్ శక్తుల్లో లక్షలాది కోట్లు వెనకేసుకున్న అదానీ అనే వ్యక్తి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నట్టుగా అభియోగాలు నమోదయ్యాయి. దీని మీద అదానీ గారు చెప్తారా నేను ఆయనకి ఇచ్చాను అని? చెప్పరు. ఆయన పెద్ద స్థాయి వ్యక్తి, ఆయన ఎలా చెప్తాడు? ఈయన చెప్పడు. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యవహారం. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెప్తే విషయం బయటకు వస్తుంది. కాబట్టి ఇద్దరు చెప్పనంత వరకు అది బయటకు రాదు. పోనీ అది బయటకు తీయాలంటే ఈ ప్రభుత్వం కొంచెం డెప్త్గా ఎంక్వైరీ వేయాలి. సిఐడికి కానీ, సిట్కి కానీ, సిబిఐకి కానీ వేసి ఎంక్వైరీ చేయించాలి. అంత గట్స్ ఉన్నాయా? అంత దమ్ము ఉందా ఈ ప్రభుత్వానికి? అదానీకి సంబంధించిన వ్యవహారం మీద, అదానీ విద్యుత్ కొనుగోలు చేసే వ్యవహారం మీద, సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వ్యవహారం మీద సిఐడి ఎంక్వైరీ కానీ, సిట్ ఎంక్వైరీ కానీ వేసే దమ్ము ఉందా ఈ ప్రభుత్వానికి? లేదు. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఇదే పయ్యవుల కేశవ్ గారు 2021 సెప్టెంబర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ సెకీ దగ్గర ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసేస్తున్నారు అని కామెంట్స్ చేశారు. అండ్ అప్పుడే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా పోస్టులు పెట్టారు. సెకీకి అదనంగా ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఇదంతా కూడా అదానీకి కట్టబెడుతున్నారు, దీని వెనక చాలా పెద్ద అవినీతి జరిగిందని. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారుగా, తేల్చొచ్చుగా. అంతెందుకు 3 నెలల కిందట అమెరికాలో FBI రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక పోస్టులు చేశారు. అదానీకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన డీలింగ్స్ మీద. టీడీపీ అధికార ప్రతినిధులు, ఆయన ఎవరు, నెల్లూరు ఆనం వెంకటరమణారెడ్డి గారు, నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా పదే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టారు. సోమిరెడ్డి గారు కూడా రోజు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ లంచం తీసుకున్నాడు, అదానీ దగ్గర జగన్ లంచం తీసుకున్నాడు అన్నారు. మరి లంచం తీసుకుంటే వాళ్ళేగా, ఇప్పుడు మీరేగా అధికారంలో ఉన్నారు, టీడీపీ వాళ్ళేగా నిర్ధారించవచ్చుగా, జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా తేల్చొచ్చుగా, అదానీ గారిని లంచం ఇచ్చినందుకు ఆయన్ని, లంచం తీసుకున్నందుకు ఈయన్ని తేల్చొచ్చుగా. తేల్చలేరు కాబట్టే, దీనిలో ముందుకు వెళ్ళలేరు కాబట్టే సెకీ విద్యుత్ ఒప్పందాల్లో ఉల్లంఘనలు లేవు, మేము ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవట్లేదు, అదంతా సవ్యంగానే జరిగింది అని అసెంబ్లీ ముఖంగానే ప్రకటించాల్సి వచ్చింది. ఆ పార్టీ నాయకులేమో జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారని విమర్శిస్తారా? ఆ పార్టీ అధినేత సీఎం గారేమో అసెంబ్లీలో ప్రకటిస్తారా అందులో తప్పులు జరగలేదు, ఒప్పందాన్ని కొనసాగిస్తామని? ఇది అందుకే పెద్దోళ్ళు విషయాన్ని తెగే వరకు లాగరనమాట. ఎందుకంటే ఇందులో చాలా లీగల్ పాయింట్లు ఉన్నాయి, చాలా లాజికల్ పాయింట్లు ఉన్నాయి, చాలా ఇంటర్నల్ పాయింట్లు ఉన్నాయి. ఇదంత ఈజీ కాదు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసే అంత లోతుగా దిగారు, లేకపోతే ఆయన అంత లోతుగా దిగడు. అవన్నీ ఆయనకి తెలుసు. భవిష్యత్తులో కూడా ఇది బయటకు రాదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన లోతుగా దిగాడు. సో ఇది వీళ్ళు బయటకు తీయలేరన్నమాట. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సెకీ మీద ఎంక్వైరీ వేయరు,
వేస్తే కొంత ఫైన్ కట్టాల్సి వస్తుంది లీగల్గా. ఒకవేళ ఫైన్ కట్టకుండా లీగల్గా ఫైట్ చేసినా అది అదానికి నష్టం కాబట్టి అదాని ఊరుకోడు, పైనుంచి ప్రెజర్ తీసుకొస్తాడు. కాబట్టి ఎందుకులే ఈ అనవసరమైన కాంట్రవర్సీ, అనవసరమైన గొడవలు ఎందుకులే అని కాంప్రమైజ్ అయిపోయి వదిలేశారనమాట.